ఒక గ్రామంలో ఒక రైతు అతని బిడ్డతో పాటు ఉండేవాడు. అతను జీవితంలో చాలా కఠినాతి కఠినమైన పరిస్థితుల్లో కూడా శాంతిగా, పాజిటివ్గా ఉండేవాడు. మరియు నిరంతరము ఇలా చెప్పేవాడు, ఏం జరుగుతుందో అంతా మంచి కోసమే జరుగుతుంది, కేవలం ఈశ్వరునిపై నమ్మకం ఉంచండి. అతని దగ్గర ఒక గుర్రం కూడా ఉంది. ఆ గుర్రాన్ని అతను చాలా ప్రేమగా చూసుకునేవాడు. అంతేకాకుండా ఆ గుర్రాన్ని పరివారంలోని సభ్యునిగా భావించేవాడు. ఒకరోజు ఆ గుర్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ రైతు ఊరంతా వెతుకుతాడు, కానీ ఆ గుర్రం ఎక్కడా కనిపించలేదు. గ్రామస్తులందరూ ఒకటిగా అయ్యి రైతు దగ్గరికి వెళ్ళి దుఃఖాన్ని వ్యక్తపరిచారు. మరియు అందరూ కలిసి రైతుతో ఇలా అన్నారు, గుర్రం కనిపించలేదు కదా, ఇది చాలా దుఃఖపూరితమైన విషయము. నువ్వు కూడా చాలా దురదృష్టవంతుడివి. ఆ రైతు చెప్పాడు, భలే నా గుర్రం పోయింది, కానీ ఏం జరుగుతుందో అంతా మంచి కోసమే జరుగుతుంది. నాకు ఈశ్వరునిపై విశ్వాసం ఉంది. గ్రామంలో ఉండేవారికి రైతు మాటలు ఏమీ అర్థం కాలేదు. అందరూ వారి ఇంటికి వెళ్ళిపోయారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ గుర్రము వాపస్ వచ్చింది. అంతేకాకుండా తనతో పాటు తనలాంటి కొన్ని గుర్రాలను కూడా పిలుచుకొని వచ్చింది. మళ్ళీ ఆ గ్రామస్తులందరూ ఒకటిగా అయ్యి రైతుతో అన్నారు, గుర్రాన్ని పోగొట్టుకోవడమే మంచిదయ్యింది, ఇప్పుడు నీ దగ్గరికి చాలా గుర్రాలు వచ్చాయి, నీవు ఎంత అదృష్టవంతుడివి. అప్పుడు రైతు అన్నాడు, భలే ఇప్పుడు నా దగ్గర చాలా గుర్రాలు ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఏమీ ఆనందం లేదు. ఏం జరుగుతుందో అంతా మంచి కోసమే జరుగుతుంది, నాకు ఈశ్వరునిపై నమ్మకం ఉంది. గ్రామంలో ఉండే వాళ్ళకి రైతు మాటలు ఏమీ అర్థం అవ్వలేదు. అందరూ వారి ఇంటికి వెళ్ళిపోయారు. రైతు కొడుకు గుర్రపు స్వారీ చేయడం నేర్చుకున్నాడు. కానీ అతను గుర్రం నుండి కింద పడిపోయాడు, కాలు విరిగింది. మళ్ళీ ఆ గ్రామంలోని వాళ్ళు వచ్చి రైతుతో అన్నారు, బహుశా ఇన్ని గుర్రాలు ఉండటం కూడా మంచిది కాదేమో, దీని కారణంగానే నీ ఒక్కగానొక్క కొడుకు కాలు విరిగింది అని. నీవు చాలా దురదృష్టవంతుడివి, ఏం జరిగిందో అంతా చెడియే జరిగింది. అప్పుడు ఆ రైతు అన్నాడు, భలే నా కొడుకు కాలు విరిగిపోయిండొచ్చు, కానీ ఏం జరిగినా అంతా మంచే జరిగింది, నాకు ఈశ్వరునిపై నమ్మకం ఉంది. అప్పుడు ఆ గ్రామంలోని వారికి అతని మాటలు అర్థం కాక వెళ్ళిపోయారు. కొంత సమయం తర్వాత రాజ్యం పైన దాడి జరిగింది. రోజు రోజుకి సైన్యంలో తక్కువ మంది అవుతూ వచ్చారు. రాజ్యంలోని యువకులందరూ సైన్యంలోనికి చేరవలసి వచ్చింది. కానీ రైతు బిడ్డ రక్షింపబడ్డాడు, ఎందుకంటే అతనికి కాలు విరిగింది. మళ్ళీ గ్రామంలోని వాళ్ళందరూ కలిసి రైతు దగ్గరికి వచ్చి, మీ కొడుకు కాలు విరిగిన కారణంగా యుద్ధానికి వెళ్లడం నుండి రక్షింపబడ్డాడు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. మేము చాలా దుఃఖితులుగా ఉన్నాము, ఎందుకంటే మా పిల్లలందరూ యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వాపస్ వస్తారో లేదో కూడా తెలీదు. మేము మీ జీవితంలో కఠినాతి కఠినమైన పరిస్థితుల్లో కూడా శాంతిగా, పాజిటివ్గా ఉండటం చూసాము. మీరు అలా ఎలా ఉండగలిగినారు? అప్పుడు రైతు అన్నాడు, నిరంతరం పాజిటివ్గా, ఖుషీగా, శాంతిగా ఉండటం కోసము రెండింటి జ్ఞానం ఉండటం అవసరం. మొదటిది, మనుషుల మాటల పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టకూడదు. ఎందుకంటే మనుషుల మాటల పైన శ్రద్ధ పెట్టడము అంటే మన ఆనందం యొక్క రిమోటును ఇతరుల చేతికి ఇవ్వడం. ఒకవేళ మనుషులు మనల్ని పొగుడుతూ ఉన్నారు అంటే ఆనందంగా ఉంటుంది, ఒకవేళ చెడుగా మాట్లాడితే కోపం వస్తుంది. ఒకవేళ మీరు ఇతరుల మాటల పైన శ్రద్ధ పెడితే మీ మనసు అశాంతి అయిపోతుంది. అప్పుడు జీవితంలో అవసరమైన కార్యాలపైన శ్రద్ధ పెట్టలేరు. రెండవది, ఎప్పుడు కూడా ఏ సంఘటనకు మంచి మరియు చెడు అని చెప్పకూడదు. ఎందుకంటే కేవలం పుస్తకంలోని ఒక వాక్యాన్ని చదివి మనం పుస్తకం మంచిదా లేదా అని చెప్పలేం. అదేవిధంగా జీవితంలోని ఒక సంఘటన చూసి అది పూర్తి జీవితానికంతా మంచిదా లేదా అని చెప్పలేం. ఎందుకంటే ఈరోజు మంచిగా అనిపించే సంఘటన రేపు చెడుగా నిరూపణ అవ్వచ్చు. ఈరోజు చెడు సంఘటన రేపు మంచిగా మారొచ్చు. ఎలాగైతే మనం ఈ కథలో చూసామో, సంఘటనలు మన చేతిలో లేవు, మన చేతిలో కేవలం మన కర్మలు ఉన్నాయి.
కనుక కర్మలని, ఆలోచనలని మంచిగా పెట్టుకోవాలి. సంఘటనలను విధిపైన వదిలిపెట్టాలి. ఎందుకంటే ఏం జరుగుతుందో మంచే జరుగుతుంది. కేవలం ఈశ్వరునిపై నమ్మకం పెట్టుకోవాలి.